అనకాపల్లి జిల్లా సభవరం మండలంలోని రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు లంచాల మత్తులో ఊగుతుంటే గ్రావెల్ మట్టి మాఫియాలు రెచ్చిపోతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కూటమి ప్రభుత్వం సిఫార్సులతో పొలాలను ఎత్తి చేసుకున్నామని పెద్ద నేతలకు నమ్మబలికి దాని ముసుగులో కొత్తగా నిర్మించనున్న గృహ సముదాయాల పునాదులలోకి చెరువు గర్భంలో తవ్విన మట్టిని లేదా కొండ దిగువ ప్రాంతాల గ్రావెల్ను పెద్ద పెద్ద డంపర్లు, ట్రాక్టర్లు ఉపయోగించి పగలు రాత్రి తేడా లేకుండా భారీ ఎత్తున తరలిస్తున్నారు. దీంతో తమకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే ధీమాతో మట్టి మాఫియా ప్రశ్నించిన మీడియాపై కూడా తిరుగుబాటు చేస్తున్న సందర్భాలు ఎదురవుతున్నాయనటంలో సందేహమే లేదు. కొండపారంబోకు భూములు, డీఫారం భూముల్లో సైతం ఎర్రమట్టి విక్రయాలు జరిగి టన్నుల కొద్దీ పట్టణ ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఈ విషయంపై చిన్ననీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులను వివరణ అడిగితే తమకు సమాచారం లేదంటూ తప్పించుకోవడం పాటు నిజానికి పర్మిషన్ ఇచ్చిన వారు చెరువు గర్భంలో మట్టి తవ్వకాలపై పర్యవేక్షణ కూడా లెక్కలు చూపించలేకపోతున్నారు. ఈ విలువైన మట్టి గ్రావెల్ తరలింపు దోపిడీ ఇలాగే కొనసాగితే అక్రమ మట్టి మాఫియాపై చర్యలు తీసుకునే వారుండరు గనక జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న మట్టి మాఫియాపై కలెక్టర్ స్వయంగా చర్యలకు ఆదేశించాలని ప్రజలు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు. మట్టి గ్రావెల్ తరలింపు జోరుగా ఆదిరెడ్డిపాలెం, పెదగొల్లలపాలెం, రావలమ్మపాలెం, దేవీపురం, పైడివాడ అగ్రహారం, మోపాడపాలెం, పెదరాయుడుపాలెం, బంగారమ్మపాలెం, వంగలి ప్రాంతంలో జోరుగా కొనసాగుతున్నాయి.